నమస్కారం సార్. నమస్కారం నాన్న. శుభాశీర్వచనం. గురువుగారు, మీరు మా స్టూడియోకి రావడం నిజంగా నా అదృష్టం. ఆహ్, 2 రోజుల్లో 10థ్ క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అవును. తెలుగుతో ప్రారంభమవుతున్నాయి. అవును. ఈ తెలుగుకు సంబంధించి పిల్లలకి మీ మాటల్లో ఒక మోటివేషన్, ఆ తెలుగుకు సంబంధించి చిన్న చిన్న అనుమానాల నివృత్తి కోసమని మిమ్మల్ని ఈరోజు ఇంటర్వ్యూకి పిలవాల్సొచ్చింది సార్. మీరు రావడం నిజంగా నా అదృష్టం. థాంక్ యూ సో మచ్. చాలా సంతోషం నాన్న. సార్ ఇప్పుడు ఈ 2025లో ఈ 2024, 25 అకాడమిక్ ఇయర్‌లో తెలుగుకు హ్మ్. సంబంధించి కూడా ఒక ప్యాటర్న్ అనేది ప్రభుత్వం చేంజ్ చేసింది. అవును. గతంలో అది పక్కన పెట్టేసి అవును. ప్రస్తుతానికి ఆ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది? హ్మ్. పిల్లలకి ఒకసారి మీ మాటల్లో చెప్పండి సార్. ఆ ప్యాటర్న్ అంటే మాదిరి 80 మార్కులు ఓకే. ఒకే ప్రశ్నపత్రం. 80 మార్కులు పూర్వంలాగే ఉంది. పిల్లలు అంటే 2 పత్రాలున్నప్పుడు ఓ రకంగా సులభంగా రాయడానికి వీలుండేది అనేటటువంటి భావనతో ఉండేవారు. ఇప్పుడు ఒకే పత్రమయింది గాబట్టి కొంచెము ఇబ్బంది పడేటటువంటి విధంగా అనుకుంటారు గానీ, హ్మ్. అలా ఏం లేదు. చాలా మాదిరి అనేటటువంటిది చాలా సులభంగా ఉంది. తెలుగులో కొంచెం శ్రద్ధ పెట్టి చదివితే చాలు. వ్రాత చక్కగా రాస్తే చాలు. 10 జీపీఏ సులభంగా సాధించొచ్చు. తెలుగులో. తెలుగులో చాలా సులభంగా సాధించవచ్చు. ఈ 80 మార్కుల పేపర్‌లో ఆ! మొదటగా వచ్చే బిట్ ఏంటి సార్? మొదట అవగాహన, ప్రతిస్పందన అనేటటువంటి ఓకే. బిట్టొస్తుంది. హ్మ్. అందులో అవగాహన, ప్రతిస్పందనలో ఒక పరిచిత గద్యం, పరిచిత గద్యం మనకు పరిచిత మనకు పరిచయం ఉన్నటువంటి ఒక గద్యం అంటే ఒక పారాగ్రాఫ్ వస్తుంది. అందులో నుండి ఒక 5 ప్రశ్నలిస్తారు. ఈ పరిచిత గద్యం ఎందులో నుండి ఇస్తారు అనంటే, రామాయణం మనకు ఉపవాచకంలో 10వ తరగతిలో రామాయణం ఉంది. ఆ రామాయణము 6 కాండలు. 6 కాండల్లో నుండి ఏదైనా ఒక కాండ నుండి ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. 5 ప్రశ్నలిస్తారు. చాలా సులభంగా ఉంటుంది. రాయొచ్చు. ఎన్ని మార్కులుంటాయి సార్ దానికి? 5 మార్కులు. 5 మార్కులు. ఆ తర్వాత అపరిచిత గద్యము అనుంటుంది. ఓకే. అపరిచిత గద్యము. అంటే వారికి ఎప్పుడు కూడా చదవనటువంటి ఏదో ఒక పారాగ్రాఫ్, వారికి పరిచయం ఒక లేనటువంటి ఒక పద్యం. పారాగ్రాఫ్ ఇస్తారు. అపరిచిత గద్యం. అపరిచిత గద్యము. ఓకే. అపరిచిత గద్యము ఒక వారు చదవనటువంటి మన పుస్తకంలో, తెలుగు వాచకంలో లేనటువంటి ఎక్కడి నుండో ఇచ్చినటువంటి ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. ఓకే. ఆ పారాగ్రాఫ్ నుండి 5 ప్రశ్నల్ని తయారు చేయడమో, లేదా వారే ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానం రాయడమో ఉంటుంది. దీనికి 10 మార్కులు. 5 ప్రశ్నలుంటాయి. 10 మార్కులు. ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు. 2 మార్కులు. అంటే పారాగ్రాఫ్‌ను చదివి 5 ప్రశ్నలు తయారు చేయాలంట. తయారు చేయడమో, లేదా వారే ఇచ్చినటువంటి ప్రశ్నపత్రంలో ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానంగా 1, 2 వాక్యాల్లో వ్రాయడము చేస్తే దానికి సమాధానాలు ఆ పారాగ్రాఫ్‌లోనే ఉంటాయి. సమాధానాలు అందులోనే ఉంటాయి. హ్మ్. అది కూడా సులభంగా వ్రాయొచ్చు. 15 మార్కులయ్యాయి 15 ఇప్పటికి. మార్కులు. ఓకే సార్. తర్వాత ఇంకొక 5 మార్కులు ఆహ్, ప్రతిపదార్థ తాత్పర్యం. వారికి ప్రతి పాఠం నుండి భాగానికి చెందినటువంటి ముఖ్యంగా దానశీలము హ్మ్. మొదటి పాఠ్య భాగం. అందులో ఒక 3 పద్యాలున్నాయి. హ్మ్. కులమున్ రాజ్యము, ఆ తర్వాత కారే రాజులు, హ్మ్. ఆ తర్వాత నిరయంబైన. హ్మ్. ఇట్లా ప్రతి పాఠ్య భాగంలో అంటే పద్య పాఠ్య భాగాల్లో హ్మ్. ఒక 2, 3 చుక్క గుర్తున్నటువంటి ప్రధాన పద్యాలున్నాయి. అలాంటివి వాటికి సంబంధించి పద్యాన్ని పూరించి భావం వ్రాయమనో దానికి 5 మార్కులు. లేదా ఇచ్చినటువంటి పద్యానికి ప్రతిపదార్థం హ్మ్. వ్రాయడమో ఇలా ఉంటుంది. దీనికి 5 మార్కులు. 5 మార్కులు. అంటే వీర తెలంగాణ, హ్మ్. అలాగే ఆహ్, మనకు 7వ పాఠ్యభాగమైనటువంటి శతక మధురిమ. అందులో దాదాపు ఒక 2 సీస పద్యాలు తప్ప మిగిలిన 6 పద్యాలు. మొదటి పాఠంలో నుండి 3 పద్యాలు, మూడవ పాఠంలో వీర తెలంగాణ దాశరథి రచించినటువంటి
పాఠ్యభాగమైనటువంటి వీర తెలంగాణ నుండి 3 పద్యాలు. ఈ శతక మధురిమలో 8 పద్యాలు అన్నీ ఇంపార్టెంటే. కానీ వృత్త పద్యాలు ముఖ్యంగా చూసుకోవాలి ప్రతి పదార్థానికి. ఇవి 6. 6 పద్యాలు ఉత్పలమాల, చెంపకమాల, ఉత్పలమాల, శార్దూలం, చెంపకమాల, శార్దూల, మత్తేభాలు. ఈ ఈ 4 వృత్తాలు ముఖ్యంగా. ఈ శతక మధురిమలో 6, మొదటి పాఠ్యభాగమైన దానశీలంలో 3, వీర తెలంగాణలో 3, ఇవి 6, 12. భిక్ష పాఠ్యభాగంలో ఉన్నాయి. వేద పురాణ శాస్త్ర అద్భుతమైనటువంటి పద్యం ఎప్పుడు వస్తూ ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ అన్ని పద్యాలు కాకుండా మాక్సిమం ఏ పాఠం నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారు? మొదటి పాఠ్యభాగమైనటువంటి దానశీలము, 3వ పాఠ్యభాగమైనటువంటి వీర తెలంగాణ, 11వ పాఠ్యభాగమైనటువంటి మనకు భిక్ష, శ్రీనాథ కవి వీటి నుంచి సార్వభౌమ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ అంటారు. ఉంటాయి. ఓకే సార్. దీనికి ఎన్ని మార్కులు సార్? దీనికి 5 మార్కులు. 5 మార్కులు. 5 మార్కులు. అవి 15, ఈ 5 మొత్తం అవును. 20. అవును. తర్వాత సార్? తర్వాత వ్యక్తీకరణ, సృజనాత్మకత అనేటటువంటి అంశానికి చెందినటువంటి ప్రశ్నలు ఉంటాయి. వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఇందులో లఘు సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఇలా ఉంటాయి. ఓకే. లఘు సమాధాన ప్రశ్నల్లో 4 ఇస్తారు. ఒక్కొక్క ప్రశ్నకు 3 మార్కులు. ఆ 3 మార్కుల్లో ఈ 4 ప్రశ్నల్లో 12 మార్కులు. ఈ 12 మార్కుల్లో ఒక ప్రశ్న తప్పనిసరిగా కవి పరిచయం వస్తుంది. ఓకే. ఈ కవి పరిచయాల్లో ముఖ్యమైనటువంటివి మొదటి దానశీలం రచించినటువంటి బొమ్మెర పోతన, తర్వాత వీర తెలంగాణ రచించినటువంటి దాశరథి కృష్ణమాచార్యులు, నగరగీతము అలిశెట్టి ప్రభాకర్, ఆ తర్వాత 11వ పాఠ్యభాగము శ్రీనాథ కవి సార్వభౌమ. ఇలాంటి తర్వాత శతక మధురిమలో మన జిల్లాకు చెందినటువంటి, ఇందూరుకు చెందినటువంటి నంబి శ్రీధరరావు, అవధాని శశాంక బిరుదాంచితులైనటువంటి గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ, ఇలాంటి కవి పరిచయాలు రావచ్చు. ఈ బిట్లో మనకి 4 ప్రశ్నలకి ఆప్షన్స్ లేకుండా 4 రాయాలంటారు. 4 రాయాలి. అక్కడ ఎలాంటి మనకు అంటే చాయిస్ అంటూ ఏముండదు. 4టికి 3 మార్కులు, 12 మార్కులు. 12 మార్కులు. ఎన్ని లైన్లలో రాయండి సార్ ఆన్సర్? ఈ లఘు సమాధాన ప్రశ్నల్ని 5 లేదా 6 సరిపోతుంది. 5 లేదా 6 వరుసల్లో రాస్తే సరిపోతుంది. సొంత మాటల్లో రాయొచ్చు అంటారు. సొంత మాటల్లో రాయాలి. తర్వాత నెక్స్ట్ బిట్ ఏముండొచ్చు? తర్వాత ఇందులోనే వ్యాసరూప సమాధాన ప్రశ్నలు 3 ఉంటాయి. ఈ 3 2 ప్రశ్నలు ఇక్కడ చాయిస్ ఉంటుంది. 2 పద్య భాగం నుండి, 2 గద్య భాగం నుండి, 2 ఉపవాచకం నుండి ప్రశ్నలు ఇస్తారు. ఆ 2 నుండి కూడా ఒక్కొక్కటి రాస్తే సరిపోతుంది. పద్య భాగంలో పాఠ్యభాగాలైనటువంటి మనకు ఎలా ఇస్తారంటే, దానశీలము పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి, లేదా బలిచక్రవర్తి మాట ఇచ్చి తప్పనివాడు వివరించండి, ఇలా అడగడానికి వీలుంటుంది. తర్వాత అంటే మన పద్య భాగంలోనైతే దానశీలము, తర్వాత వీర తెలంగాణ సారాంశము, భిక్ష చాలా ప్రధానమైనటువంటి పాఠ్యభాగము, భిక్ష పాఠ్యభాగ సారాంశము. ఈ మూడు కాకుండా జీవన భాష్యం ఉంది. సినారే రచించినటువంటి చాలా చక్కని ప్రబోధాత్మకమైనటువంటి పాఠ్యభాగం అది. ఆ పాఠ్యభాగం నుండి తప్పనిసరిగా సారాంశము, జీవన భాష్యం సారాంశాన్ని కూడా అడగడానికి వీలుంటుంది. అలాగే మన పద్య పాఠ్యభాగమైనటువంటి శతక మధురిమ నుండి కూడా ఈ శతక పద్యాలు జీవితానికి ఏ విధంగా మార్గదర్శకాలు అవుతాయి, చక్కని మార్గదర్శనం చేస్తాయి, లేదా శతక పద్యాలు మీరు చదువుకున్నటువంటి శతక మధురిమలోని ఆ శతక పద్యాలు
పద్యాలని ఆధారంగా సూక్తులు, నినాదాలు హ్మ్. తయారు చేయండి. ఇలాంటివి రావచ్చు. ఎన్ని మార్కులు ఉండొచ్చు సార్ వీటికి? అంటే వీటికి పద్య భాగము, తర్వాత గద్య భాగము, తర్వాత ఉపవాచకం ప్రతి ప్రశ్నకు హ్మ్. 7 మార్కులు. 7 మార్కులు. 7 మార్కులు. ఎన్ని లైన్‌లలో రాయొచ్చు ఆన్సర్? ఆహ్, ఇది 10 లేదా 12 లైన్‌లలో 12 వ్రాయాలి. వరుసలో హ్మ్. హ్మ్. రాయొచ్చంటారు. హ్మ్. ముఖ్యంగా ఈ ప్రతి సమాధానానికి ముఖ్యంగా పిల్లలు హ్మ్. అంటే విద్యార్థి యొక్క దిద్దే ఎగ్జామినర్‌కు, పరీక్షకునికి ఏముంటుందంటే విద్యార్థికి మంచి అవగాహన ఉందా లేదా ఈ ప్రశ్న మీద అని చూస్తూ ఉంటారు కాబట్టి, ఇచ్చినటువంటి ఏదైనా ప్రశ్న ఉదాహరణకు దానశీలము పాఠ్యభాగ సారాంశాన్ని సొంతగా వ్రాయండి అని అడిగితే, దానశీలం అనే ప్రారంభంలో 1, 2 లైన్‌లలో ప్రారంభంలో దానశీలం అనే పాఠ్యభాగము బమ్మెర పోతన రచించాడు. ఇది భాగవతం నుండి స్వీకరించిన పాఠ్యభాగము అని ఒక 2 మాటలు రాస్తే వ్రాసినటువంటి అంటే చూసేటటువంటి ఎగ్జామినర్‌కు విద్యార్థికి చక్కగా అవగాహన సొంత ఉందనేటటువంటి మాటల్లో రాసినట్టుగా కూడా రాస్తాడు అని నేను భావన ఒక వస్తూ ఉంటుంది. నిర్ణయానికొస్తారు ఈ సూచన పాటించాలి విద్యార్థులు పిల్లలు. తప్పనిసరిగా. అలాగే వారు చదివిన ఈ పద్య పాఠ్య భాగాల్లోనైతే వారు చదివిన పద్యాలుంటాయి. అక్కడక్కడ ఒక కొటేషన్ లాగా 1, 2 లైన్‌లు ఆ పద్యాల్లోనివి రాస్తే చాలా కొంచెం బలంగా, హ్మ్. ఉపబలకంగా హ్మ్. ఉంటుంది. దీని తర్వాత సృజనాత్మకత అనేటటువంటిది ఇంకొకటుంది. ఓకే. ఈ పద్య భాగము, గద్య భాగము, తర్వాత ఉపవాచకము 21 మార్కులయిన తర్వాత ఇంకొక 7 మార్కులు 28 అవుతాయి. హ్మ్. సృజనాత్మకత అనేటటువంటి అంశానికి చెందినటువంటి వస్తుంది. ఇందులో ఆహ్, కరపత్రం తయారు చేయమనో, లేదా ఏదో ఒక అంశంపై లేఖ వ్రాయమనో, అలాగే వ్యాసం రాయమనో, హ్మ్. సంభాషణనో, హ్మ్. ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్. సంభాషణనో హ్మ్. ఇలాంటివి అడగవచ్చు. ఇలాంటి ప్రశ్నలుంటాయి. ఇవన్నీ పుస్తకానికి సంబంధం లేకుండా వచ్చాయా? పుస్తకానికి అంటే మనకు దాదాపు ప్రతి పాఠ్య భాగం వెనకాల ఒక సృజనాత్మకత 1, 2 తప్పనిసరి సృజనాత్మకత ప్రశ్నలున్నాయి. ఓకే. అవి ఎలా రాయాలో మనమంతా కూడా వివరించి ఉంటాం మనం. తర్వాత 7 మార్కుల ప్రశ్నలయిపోయిన తర్వాత ఇంకో బిట్ ఏముంటుంది సార్? దీని తర్వాత ఇప్పుడు పార్ట్ ఏ, హ్మ్. పార్ట్ ఏకు 60 మార్కులు. అవగాహన అనే సామర్థ్యానికి 20 మార్కులు చెప్పుకున్నాం మనం. హ్మ్. అపరిచిత పద్యము, అపరిచిత గద్యము, తర్వాత పరిచిత గద్యము, అపరిచిత గద్యము, మనకు పద్యము. హ్మ్. ఇవి 20 మార్కులయినాయి. 20 మార్కులయిన తర్వాత మనము ఇది వ్యక్తీకరణ సృజనాత్మకతకు 28 మార్కులు. హ్మ్. తర్వాత ఇంతకంటే ముందు లఘు సమాధాన ప్రశ్నలు వాటికి 12 మార్కులు. హ్మ్. 4 చిన్న ప్రశ్నలుంటాయి గదా! వాటికి 12. 12 ప్లస్ ఈ 28 మొత్తము 40. హ్మ్. అవి 20. 60 మార్కులయిన తర్వాత హ్మ్. పార్ట్ బి. పార్ట్ బికి 20 మార్కులుంటాయి. ఓకే. ఆ పార్ట్ బి అనేటటువంటి అంశంలో మొదటి 10 మార్కులు మొదటి 10 మార్కులు పదజాలానికి సంబంధించి ఉంటాయి. హ్మ్. పదజాలం. ఓకే. ఈ పదజాలంలో మనకు ప్రతి పాఠ్య భాగం వెనకాల ఉన్నటువంటి మొదట 2 సొంత వాక్యాలు, జాతీయాలు ఇచ్చి సొంత వాక్యాల్లో ప్రయోగించాలని హ్మ్. ఇస్తారు. ఓకే. ఆ తర్వాత 2 అర్థాలు, హ్మ్. ఆ! 2 పర్యాయ పదాలు, హ్మ్. హ్మ్. 2 నానార్థాలు, హ్మ్. ఇలా నానార్థాలు, పర్యాయ పదాలు, హ్మ్. అలాగే వ్యుత్పత్తి పదమునిస్తారు. హ్మ్. ఉదాహరణకు త్రినేత్రుడు అనుంది. 3 కన్నులు కలవాడు బ్రాకెట్‌లో హ్మ్. శివుడు. శివుడు. ఇలా. అంటే ఆ పదం యొక్క అవయవ అర్థాన్ని చెప్పాల్సి ఉంటుంది. చతుర్ముఖుడు, హ్మ్. 4 ముఖములు కలవాడు బ్రహ్మ. హ్మ్. ఇలా చెప్పాల్సుంటుంది. ఇట్లా పర్యాయ పదాలు ఇవన్నీ ప్రకృతి వికృతులు హ్మ్. ముఖ్యంగా. హ్మ్. ఇవన్నీ కూడా ప్రతి పాఠ్య భాగం వెనకాల ఇవ్వడమే గాకుండా, మనకు ప్రత్యేకంగా కూడా కొన్ని పద విజ్ఞానం అంటూ పాఠ్యభాగం వెనకాల ఇచ్చి
హ్మ్. పర్యాయ పదాలు, నానార్థాలు, విశేషాంశాలు, వ్యుత్పత్తి పదాలు ఇవన్నీ కూడా వెనకాల ఇచ్చినారు. అవి హ్మ్. సరిగ్గా చదువుకుంటే ఈ తప్పనిసరిగా ఛందస్సు, విద్యార్థి అలంకారాలు. ఆ! ఇది ఈ ఈ 10 మార్కులు. ఓకే. పదజాలానికి 10 మార్కులు అయిన తర్వాత హ్మ్. మనకు వ్యాకరణాంశాలకు 10 మార్కులుంటాయి. హ్మ్. ఆ వ్యాకరణాంశాల్లో సంధులు ఒక 2, హ్మ్. 2 ప్రశ్నలు అడుగుతారు. సమాసాలు ఎలా అడుగుతారు సంధులు అంటే, ఇచ్చిన ఉదాహరణకు భాగ్యోదయం అనే పదాన్ని విడదీయగా హ్మ్. అని అడుగుతారు. అక్కడ భాగ్య ప్లస్ ఉదయం, భాగ్యో ప్లస్ దయం, హ్మ్. భాగ్య ప్లస్ దయం ఇలా 4, 5 ఆప్షన్స్. 4 ఆప్షన్స్ ఇస్తారు. హ్మ్. అందులో ఏదైతే సరైనది ఉంటుందో దాన్ని రాయాల్సి ఉంటుంది. తర్వాత సంధుల పేర్లు హ్మ్. ఇది ఏ సంధి అవుతుంది? విడదీసి నేరుగా ఏ సందవుతుంది? ఏ సంధి అవుతుంది? లేదా ఇది విడదీయగా హ్మ్. ఇలా అడగొచ్చు. ఆ తర్వాత సమాసాలు, హ్మ్. సమాసాలు. ఉదాహరణకు ఆహ్, ఉభయ పదార్థ ప్రధానమైనది. హ్మ్. అక్కడిస్తారు బహువ్రీహి, ద్వంద్వము, ద్విగువు, ఇంకో తత్పురుష అనిస్తారు. హ్మ్. ఉభయ పదార్థ ప్రధానమైనటువంటి సమాసము ద్వంద్వము. హ్మ్. ఏదైతే సరైనదో దానికి సమాధానం చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇట్లా అంటే అడిగేటటువంటి ప్రశ్న మనకు డైరెక్ట్‌గా పదాలను అడగొచ్చు. చతుర్ముఖుడు హ్మ్. ఇది ఏ సమాసం? హ్మ్. లేదా విగ్రహ వాక్యం అడగొచ్చు. హ్మ్. విగ్రహ వాక్యం ఇచ్చి ఇది ఏ సమాసం కూర్చగా సమాసాన్ని ఏ విధంగా చెప్పాలి అనేటటువంటి విధంగా అడగొచ్చు. హ్మ్. లేదా ఆ సమాసాల యొక్క ఆహ్, అంటే ప్రిన్సిపుల్ సూత్రం హ్మ్. ఉదాహరణకు అన్య పదార్థ ప్రధానమైనది హ్మ్. అడుగుతారు. హ్మ్. బహూరిహి హ్మ్. ఇలా అడగొచ్చు. తర్వాత సంఖ్యావాచకం పూర్వపదంగా ఉన్నటువంటిది హ్మ్. ద్విగువు ఇలా హ్మ్. అడగొచ్చు. హ్మ్. అది. ఇది అయిన తర్వాత మనకు సంధులు, సమాసాలు, ఛందస్సుకు సంబంధించినటువంటి ప్రశ్నలిస్తారు. హ్మ్. ఛందస్సు ముఖ్యంగా గణాలు, గణాలపై లేదా ఒక గణమిచ్చి ఇది ఏ గణం ఉదాహరణకు గురువు, లఘువు, గురువు ఇది ఏ గణమవుతుంది? హ్మ్. లేదా మాస, జాస, తాత, గ హ్మ్. అనే గణాలు కలిగినటువంటి వృత్తము ఏది? హ్మ్. ఉదాహరణకు ఉత్పలమాలలో ఎన్నవ అక్షరం యతిమైత్రి స్థానము? హ్మ్. ఇలాంటి ప్రశ్నలు ఛందస్సు నుండి అడుగుతారు. 10థ్ క్లాస్ లెవెల్‌లో ఇప్పుడు కంద పద్యాలు కూడా ఉన్నాయి గదా సార్! అవును. ఛందస్సు విషయంలో. హ్మ్. అవి అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉన్నాయి. ఉండొచ్చు. ఆటవిల్లది, అడుగుతారు. తేటగీతి. ఆట వెలది, తేటగీతి వాటి లక్షణాలను కూడా హ్మ్. అడిగే అవకాశం ఉంటుంది. హ్మ్. ఉంటుంది. తర్వాత సామాన్య, సంశ్లిష్ట. ఆహ్, ఈ ఛందస్సు అయిన తర్వాత ఓకే. మనకు అలంకారాలు, హ్మ్. అలంకారాలున్నాయి. అలంకారాలు ముఖ్యంగా మనకు శబ్దాలంకారాలు 6, హ్మ్. వృత్యనుప్రాస, హ్మ్. ఛేకానుప్రాస, హ్మ్. అలాగే అంత్యానుప్రాస, లాటానుప్రాస, హ్మ్, యమకము, హ్మ్. ముక్తపదగ్రస్తము. ఈ 6 మనకు శబ్దాలంకారాలైతే, హ్మ్. అర్థాలంకారాలు 100 ఉన్నాయి. అందులో ఒక 5, 6 హ్మ్. ముఖ్యమైనటువంటి ఉపమ, రూపకము, ఉత్ప్రేక్ష, హ్మ్. అలాగే స్వభావోక్తి, హ్మ్. అతిశయోక్తి, శ్లేష హ్మ్. వంటి అలంకారాలు చూసుకుంటే సరిపోతుంది. హ్మ్. ముఖ్యంగా ఈ అలంకారాల మీద ఏ విధమైనటువంటి ప్రశ్నలుంటాయి అంటే, నానార్థాలు వచ్చేటటువంటి అలంకారము. నానార్థ సంశ్రయో శ్లేషః. శ్లేషాలంకారం అవుతుంది. హ్మ్. అలాగే పోలిక ఉన్నటువంటి వలె, భలే, వంటి, లాంటి, లాగా ఇలాంటి పదాలొస్తే ఉపమ. అభేదాన్ని తెలియజేసే అభేదంతో వర్ణించేటటువంటి అలంకారం, రూపకాలంకారం. హ్మ్. ఆహ్, ఊహతో అనగా అనేటటువంటి పదంతో కూడి ఉండి గాని, లేదా ఊహతో కూడినటువంటి ఉన్నటువంటి అలంకారము ఉత్ప్రేక్ష. హ్మ్.
ఉన్నది ఉన్నట్లుగా వర్ణించే అలంకారం ఇలా అడుగుతారు. స్వభావోక్తి మొన్ననే హ్మ్. మనకు ప్రీ ఫైనల్స్‌లో అడిగినారు. తర్వాత ఉన్నదానికంటే అతిశయించి ఎక్కువ చేసి వర్ణిస్తే హ్మ్. అది అతిశయోక్తి. ఇలా అలంకారాల మీద కూడా అడగొచ్చు. శబ్దాలంకారాలైతే ముఖ్యంగా ఛేకానుప్రాస. హ్మ్. వీరు వీరులు పరార్థుల్ తెలుగు జోదుల్బలా ఇలాంటి పద్యపాదాలిచ్చి కూడా అడిగినటువంటి సందర్భాలు, సంవత్సరాలున్నాయి. హ్మ్. ఇక్కడ వీరు వీరులు, వీరు వీరు అనేటటువంటిది అర్థభేదంతో ప్రయోగించినటువంటి, మధ్యలో వ్యవధానం ఉంటే హ్మ్. అర్థభేదంతో కూడినటువంటి హల్లుల జంట హ్మ్. మధ్యలో పక్కనే. వెంట వెంటనే వస్తే అది ఛేకానుప్రాసాలంకారము. హ్మ్. మధ్యలో వ్యవధానం లేకుండా వస్తే ఛేకానుప్రాసం. వ్యవధానం ఉండి వస్తే లేదా వేరే పదాలు వస్తే మధ్యలో అది యమకాలంకారం అవుతుంది. హ్మ్. అలంకారాల తర్వాత వాక్యాలు. వాక్యాలు. ఈ వాక్యాలు 3 రకాలు. హ్మ్. సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట. సంశ్లిష్ట వాక్యాలు. ముఖ్యంగా సంశ్లిష్ట వాక్యాలు, ఆ తర్వాత ఈ వాక్యాలే కాకుండా ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలని కూడా అడుగుతూ ఉంటారు. హ్మ్. ఆ! ప్రత్యక్ష వాక్యానికి ఇన్వర్టెడ్ కామాస్‌తో పాటు ఒక వ్యక్తి చెప్పిన విషయాన్ని ఇన్వర్టెడ్ కామాస్‌లో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం. హ్మ్. పరోక్షము నీవు చెప్పిన విషయాన్ని నేను చెప్పడం. పరోక్షంగా ఇతరులు చెప్పేటటువంటి అక్కడ ఇన్వర్టెడ్ కామాలు ఉండవు. అలాగే ఆ చెప్పే విధానంలో కొన్ని పదాల్లో వస్తాయి. నాకు పద్యం అంటే ప్రాణం హ్మ్. అని ఓంప్రకాష్ గారు అన్నారు అని ఉంటే, ఇది నాకు పద్యం అంటే ప్రాణం. హ్మ్. ఈ ఇది ఏదైతే ముఖ్యమైన అంశం ఉందో నేను చెప్పినటువంటిది అది ఇన్వర్టెడ్ కామాస్‌లో ఉంటుంది. పరోక్ష వాక్యంలో నీవు చెప్పినట్లుగా నాకు కాకుండా తనకు హ్మ్. అక్కడ మార్పు చెందుతుంది. తనకు పద్యమంటే ప్రాణమని ఓంప్రకాష్ గురువు గారు అన్నారు. పరోక్షమవుతుంది. పరోక్షమవుతుంది. అలా హ్మ్. ఇలాంటి ప్రత్యక్ష, పరోక్ష హ్మ్. కథనాలు. తర్వాత కర్తరి, కర్మణి హ్మ్. వాక్యాలు. కర్మణి వాక్యంలో ముఖ్యంగా కర్తకు చేత హ్మ్. చేరి క్రియకు బడు అనేటటువంటిది. పడుంయనుబంధము అని చిన్నయ్య సూరి చెప్పినాడు. హ్మ్. బడు అనేటటువంటిది చేరుతుంది క్రియకు. హ్మ్. ఉదాహరణకు కర్మణి వాక్యం, కర్తరి కర్మణి వాక్యాలు. ఒక వాక్యం చూస్తే వాల్మీకి రామాయణమును రచించాడు. హ్మ్. వాల్మీకి కర్త. ఈ కర్తను ప్రధానంగా చేస్తూ చెప్పినటువంటి వాక్యం. హ్మ్. రామాయణమును రచించాడు. దీన్ని కర్మణి వాక్యంలో చెబితే వాల్మీకి చేత, కర్తకు చేత జోడించడం. వాల్మీకి చేత రామాయణము రచించబడింది. క్రియకు బడు అనేటటువంటిది చేర్చడం జరిగింది కర్మని. కర్మణి వాక్యంలో. ఓకే. కర్మణి వాక్యానికంటే కర్తరి కర్మణి వాక్యాలకు తేడా ఏంది అంటే, ఈ కర్మణి వాక్యానికి బడు అనేటటువంటిది జోడింపబడడం, క్రియకు జోడింపబడడం. హ్మ్. కర్మణి వాక్యంలో క్రియకు బడు అనేది జోడింపబడుతుంది. హ్మ్. ఈ తేడా గమనించాలి విద్యార్థులు. ఓకే సార్. ఇప్పుడు ఇదంతా మీ వల్ల పిల్లలకి ఒక ఒక అవగాహన అనేది వచ్చేసింది. అవును. ఈ తెలుగు పరీక్ష అనేది 10థ్ పిల్లలకి మొట్టమొదటి పరీక్ష. అవును. నిజానికి వాళ్ళకి కూడా ఒక పరీక్ష. 10 సంవత్సరాలు చదివి హ్మ్. మొట్టమొదటి పబ్లిక్ పరీక్షలు రాయడానికి వెళ్తూ ఉంటారు కాబట్టి, ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా తెలుగు మనకు మాతృభాష కాబట్టి రాయొచ్చు. తప్పనిసరిగా అందరూ బాగా మార్కుల రాస్తారు. విషయంలో వాళ్ళు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఏమన్నా మెళకువలేమన్నా మీరేమన్నా చెప్పగలుగుతారా? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినటువంటి ప్రతి పదార్థం రాసే సందర్భంలో ప్రతి పదానికి ఏ ఒక్క పదాన్ని వదిలేయకుండా రాయడం, ఆ ఇచ్చినటువంటి పద్యాలకు కవి పరిచయంలాగా కొంచెం అదనపు సమాచారాన్ని ప్రశ్నలు రాసే లఘు సమాధాన ప్రశ్నలకు గాని, తర్వాత వ్యాసరూప సమాధాన ప్రశ్నలకు గాని, అధిక సమాచారం అంటే కొంచెం కవి పరిచయంలాగా ఒక 2 వాక్యాలు రాస్తే బాగా ఉంటుంది.
అలాగే తప్పనిసరిగా పద్య పూరణ సమయంలో పాదభంగం లేకుండా సరిగ్గా వ్రాయడం, ఇలాంటి కొన్ని పాటించాలి విద్యార్థులు. చుక్కగుర్తున్నటువంటి పద్యాలు కులమున్ రాజ్యము కారే రాజులు, అదేవిధంగా నీ ఒడిలోన పెంచితివి, మూడవ పాఠ్యభాగం వీర తెలంగాణలో, తెలంగాణ భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సంచలనం ఊరకపోవలేదు ఇది. అట్లాగే తెలంగాణమున గడ్డిపోచయును సంధించన్ కృపాణము, ఇలాంటి కొంచెం చాలా ఎప్పుడు ఇస్తూ ఉన్నటువంటి పద్యాలు. ఆ తర్వాత శతక మధురిమలో ముఖ్యంగా మిత్రుని లక్షణాల్ని తెలియజేసేటటువంటి కొత్తంబై కడునేర్పుతో హితము నుద్బోధించు మిత్రుండు లాంటివి, సిరిలేకైన విభూషితుండే అగు అనేటటువంటిది, ఇలాంటి పద్యాలు చాలా వస్తూ ఉంటాయి. రైట్ సార్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రామాయణం వేద పురాణ శాస్త్ర తప్పనిసరిగా రాదగినటువంటి చాలా అద్భుతమైనటువంటి వచ్చే అవకాశం ఎక్కువ ఉన్న పద్యం ఇది. వేద పురాణ పద్యం మీ గొంతులో. శ్రీనాథ కవి సార్వభౌమ విరచితమైనటువంటి కాశీఖండంలో సప్తమాశ్వాసం నుండి ఈ పాఠ్యభాగము స్వీకరించడం జరిగింది. ఇది భిక్ష. ఆ వ్యాస భగవానుడు తన 10,000 మంది శిష్యులతో కాశీనగరానికి వెళ్ళిన తర్వాత అక్కడ భిక్ష లభించకపోగా శపించడానికి పూనుకుంటాడు. ఆ సందర్భంలో అమ్మవారు సాక్షాత్తు ఆ విశాలాక్షి, కాశీ విశాలాక్షి అన్నపూర్ణాదేవి మారు రూపంలో ఒక బ్రాహ్మణ గృహిణి రూపంలో వచ్చి పిలుస్తూ ఉందట. ఎంత అద్భుతమైనటువంటి చిత్రణ, ఆ రూప చిత్రణ శ్రీనాథుంది. వేద పురాణ శాస్త్ర పదవీనదవీయసి అయిన పెద్ద ముత్తైదువా, వేద పురాణ శాస్త్ర పదవీనదవీయసి అయిన పెద్ద ముత్తైదువ, కాశికా నగర హాటక పీఠ శిఖాధిరూఢ, కాశికా నగర హాటక పీఠ శిఖాధిరూఢ, అయ్యాదిమ శక్తి అయ్యాదిమ శక్తి సంయమివరా, ఇటురమ్మని పిల్చే హస్త సంజ్ఞాదరలీల, రత్న ఖచితాభరణంబులు ఘల్లు ఘల్లనన్, రత్న ఖచితాభరణంబులు ఘల్లు ఘల్లనన్. ఎంత అద్భుతమైనటువంటి పద్యం. ఆ పద్యం అద్భుతము, మీ గాత్రం నిజంగా చాలా అద్భుతం గురుగారు. ధన్యవాదాలు నాన్న. రైట్ సార్. ఇక్కడ ఉపవాచకం అనేది పిల్లలకి 6 కాండలు కొంచెం ఒక కన్ఫ్యూజన్ గా ఉంటుంది సార్. అంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలకి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. మీ మాటల్లో ఒకసారి షార్ట్ గా రామాయణాన్ని ఒక్క నిమిషంలో చెప్పాలి అని అనుకుంటే మీరు ఎలా చెప్తారు? మనకు 6 కాండలు ఉన్నాయి. అందులో ప్రధాన ఘట్టాలు అడుగుతూ ఉంటాడు ఎప్పుడు కూడా ప్రశ్నల రూపంలో. మన ఉపవాచకం నుండి ముఖ్యంగా ప్రధాన ఘట్టాలు బాలకాండలోనైతే, బాలకాండలో విశ్వామిత్రుని యాగ సంరక్షణ, లక్ష్మణుల యాగ సంరక్షణ, ఆ తర్వాత అహల్య శాప విమోచనం అనేటటువంటి ఘట్టము, ఆ తర్వాత ముఖ్యంగా శివధనుర్భంగము అనే ఘట్టము, ఇలాంటి ఘట్టాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనకు అయోధ్యాకాండము, అరణ్యకాండము, ఇలాంటి వాటిల్లో కైక వరాలు, 2 వరాలు ఉంటాయి. కైకేయికి ఇచ్చిన వరాలు, కైక కోరినటువంటి వరాలు. అవి అదే కాకుండా పాదుకా పట్టాభిషేకం, అసలు చాలా గొప్ప భక్తుడు భరతుడు, చాలా గొప్ప భక్తుడు, రామభక్తుడు అతడు కూడా. ఆ పాదుకలు, శ్రీరాముని యొక్క పాదుకలు స్వీకరించి వాటిని పట్టాభిషేకం చేయడం అనేటటువంటి ఘట్టం ఉంది. అది తర్వాత ముఖ్యంగా రామసుగ్రీవుల అగ్నిసాక్షి మైత్రిని చేకూర్చడం అనేటువంటిది. అగ్నిసాక్షి మైత్రి, ఈ ప్రశ్న అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా
ప్రధానంగా అడిగేటటువంటి ప్రశ్నల్లో రామాయణం మొత్తం రామాయణము సంస్కృతి విలువల్ని భారతీయ సంస్కృతికి మూలమైనటువంటి గ్రంథం రామాయణం అని, లేదా రామాయణంలో నీకు నచ్చిన ఒక ముఖ్యమైన పాత్ర శ్రీరామచంద్రుడు లేదా సీతమ్మ గుణగణాలు, కార్యదీక్షాపరుడు హనుమంతుడు హ్మ్. కార్యదీక్షాపరుడు హనుమంతుడు లేదా హనుమంతుని గుణగణాలు, ఇలాంటి అంటే పాత్రల్ని ఆధారం చేసుకుని అడిగేటటువంటి ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. ఇలాంటివి చదువుకోవాలి విద్యార్థులు. గురుగారు చాలా ధన్యవాదాలండి. మీ వల్ల పిల్లలకి ఈ తెలుగు ఎగ్జామ్ పట్ల ఒక భయం అనేది పోతుందని నేను నమ్ముతూ ఇంటర్వ్యూని ఇంతటితో ముగిస్తాను సార్. థాంక్ యూ చాలా సో చాలా మచ్. ధన్యవాదాలు.